శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయం కర్మసన్యాసయోగం 16వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: శ్రీకృష్ణుడు పలికెను, కానీ వారి అంటే ప్రాణుల అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి పరమాత్మను సూర్యుని వలె ప్రకాశింపజేయును. ఈ శ్లోకం యొక్క వివరణ: ముందు శ్లోకంలో సమస్యలకు కారణం మోహం అని తెలుసుకున్నాము. ఇందులో సమస్యకు పరిష్కారం చూస్తాము. మన సంసారానికి మూల కారణం అజ్ఞానం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. అజ్ఞానం మూల కారణం అయితే పరిష్కారం ఏమిటి అంటే ఆ అజ్ఞానాన్ని తొలగించడమే. అజ్ఞానాన్ని ఎలా తొలగించాలి? దానికి మందు ఒక జ్ఞానం మాత్రమే. ఇక్కడ శంకరాచార్యుల వారు ఒక ఉదాహరణనిస్తున్నారు. చీకటిని వెలుగుతోనే తొలగించగలము. ఎటువంటి కర్మలు చేసినా కూడా చీకటిని మాత్రం తొలగించలేవు. ఇవి చీకటికి వ్యతిరేకమైన కర్మలు కావు. చీకటికి వ్యతిరేకం వెలుతురు మాత్రమే. అలాగే అజ్ఞానాన్ని జ్ఞానంతోనే తొలగించగలము. ఈ విషయాన్ని ఆత్మబోధలో చక్కగా వివరించారు శంకరుల వారు. ఎంత అద్భుతమైన శ్లోకం! కర్మ అజ్ఞానానికి భిన్నంగా లేదు అంటున్నారు. అందువల్ల కర్మ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు. ఏ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు. కర్మలు అజ్ఞానం తొలగించలేవు. కర్మ అవిద్యయా న నివర్తతే అంటే లౌకిక కర్మ చేసినా వైదిక కర్మ చేసినా లాభం లేదు అంటున్నారు. ఇవేవి అజ్ఞానాన్ని మాత్రం తొలగించలేవు. మరి ఏం చేస్తాయి? వాటి వల్ల చిత్తశుద్ధిని కలిగిస్తాయి. అజ్ఞానాన్ని తొలగించటానికి జ్ఞానం పొందాలి. అంటే చిత్తశుద్ధిని పొందటానికి అనేక మార్గాలున్నా కానీ మోక్షం పొందటానికి మాత్రం ఒకటే మార్గం ఉంటుంది. అదే జ్ఞాన మార్గం అంటున్నారు. జ్ఞానేన తదజ్ఞానం నాశితం. జ్ఞానం మాత్రమే ఆ అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అది ఎటువంటి జ్ఞానం? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం పొందకపోతే అటువంటి వ్యక్తి చదువుకున్న అజ్ఞాని అంటుంది వేదాంతం. ఆత్మజ్ఞానం వల్లనే ఆత్మ అజ్ఞానం నాశనం అవుతుంది. ఆత్మజ్ఞానం పొందటం ఎలా అంటే కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో వివరించారు. వేదాంత శ్రవణం చేయాలి. శ్రవణం అంటే ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు ఒక సమర్థవంతమైన గురువు వద్ద శాస్త్ర అధ్యయనం చేయాలి అంటున్నారు. ఆ జ్ఞానం పొందితే ఏమవుతుంది అనేది ఆ జ్ఞానులకు తేషాం ఆదిత్యవత్ జ్ఞానం తత్పరం ప్రకాశయతి. ఆ జ్ఞానం వారికి వారి ఉన్నత స్థితిని తెలియజేస్తుంది. ఆత్మజ్ఞానం నా ఉన్నత స్థితిని సూర్యుని వలె ప్రకాశింపచేస్తుంది అంటున్నారు కృష్ణ పరమాత్మ. హరే కృష్ణ.